హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కేదార్లంక అనే ఒక అందమైన గ్రామంలో ఉన్నానండి. ఈ గ్రామం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ కేదార్లంక అనే ఒక గ్రామంలోని దనమ్మమర్రి అనే ఒక ప్రాంతంలో ఉన్నానండి. ఈ దనమ్మమర్రి అనే ప్రాంతంలోని మీరు చూస్తున్నారు కదా నా వెనకాల, ఇదంతా కూడా ఒక మర్రి చెట్టు అండి. ఈ మర్రి చెట్టు అనేది ఒకటే చెట్టు, కానీ ఇన్ని చెట్ల కింద మొత్తం విస్తరించబడిపోయిందండి. ఇదంతా కూడా పూర్వం నుంచి చూడండి ఎలా ఉందో. ఇదంతా ఒకటే మర్రి చెట్టు అండి. ఈ చెట్టుని దనమ్మ మర్రి అని ఎందుకు పిలుస్తారు అని అంటే, ఇక్కడ ఒక అమ్మవారు వెలిసారండి ఈ చెట్ల మధ్యలోని. ఆ అమ్మవారి పేరుతోనే ఇక్కడ దనమ్మ మర్రి అని పిలవడం జరుగుతుంది. ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ దనమ్మ తల్లి అండి. ఈవిడ కేదార్లంక అనే గ్రామానికి గ్రామదేవతగా ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఆ అమ్మవారి యొక్క ఆలయాన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈవిడేనండి దనమ్మ తల్లి అండి అమ్మవారు. మీరు చూడొచ్చు. అలాగే ఈ ప్రాంతంలోని ఈ మర్రి చెట్టు అనేది ఒకటే చెట్టు కింద ఉండి మొత్తం చాలా చెట్ల కింద విస్తరించబడింది అన్నాను కదండి, వాటి వేర్లతో సహా. ఇక్కడ చాలామంది ఆదివారాల టైంలో వచ్చి వాళ్ళ 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 మొక్కులు అవి తీర్చుకొని ఈ చెట్ల కిందే వంటలు అవి చేసుకొని వండుకొని ఇక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి సాయంత్రానికి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇక్కడికి దగ్గరలో ఒక గోదావరి కూడా ఉంటుందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ దనమ్మ తల్లి, ఈ దనమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఈ దనమ్మ మర్రి అనే ఈ చెట్లకు సంబంధించి ఒక పెద్ద వీడియో అయితే నేను చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఒక లింక్ ఇస్తానండి, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను గోదావరి దగ్గరికి వెళ్ళి ఆ గోదావరి కూడా మీకు చూపిస్తాను. అలాగే మీకు గోదావరిని చూపిస్తానని చెప్పాను కదండి, ఇప్పుడు నేను గోదావరి దగ్గరే ఉన్నాను. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇదంతా గోదావరి గట్టు, ఇదంతా కూడా గోదావరి. ఇక్కడి నుంచి ఒకసారి చూడండి ఎలా ఉందో. అద్భుతం, మామూలుగా లేదు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.